మనకి రీసెంట్‌గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఒకటైతే రిలీజ్ చేశారండి. సో, ఈ నోటిఫికేషన్‌ని కంప్లీట్‌గా మీకు పీడీఎఫ్ పెట్టి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఇదేంటంటే మనకి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ అనే నోటిఫికేషన్ మాట. సో, పర్టిక్యులర్‌గా మనం తెలుగు స్టేట్స్‌కొచ్చేటప్పటికండి ఆంధ్రప్రదేశ్‌కి ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్‌లో టోటల్‌గా మనకి 180 వేకెన్సీస్ ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ నుంచి రాసే వాళ్ళకి. అలాగే మనం తెలంగాణకొచ్చేటప్పటికి హైదరాబాద్ సర్కిల్ వస్తది. ఇక్కడైతే మనకి 230 వేకెన్సీస్ ఉన్నాయి. సో, మీకు ఏది అనిపిస్తే మీరు అది అప్లై చేసుకోవచ్చు. అంటే ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. సో, ఆ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంటదండి. సో, అందుకని మీరు ప్రయారిటీ మీ లాంగ్వేజ్ బట్టే తీసుకోవాల్సి ఉంటది. సో, మీరు ఏ స్టేట్‌కి అప్లై చేసినా ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి, సో, ఆ లోకల్ లాంగ్వేజ్‌ని బేస్ చేసుకొని మీరు ఏ స్టేట్‌కి అయితే ఆ స్టేట్‌కి అప్లై చేసుకోవచ్చండి. అయితే తెలుగు మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ రెండింటికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికి మనకి ఎలిజిబిలిటీలు ఇవన్నీ కూడా మనకి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌ని మేము డిస్క్రిప్షన్‌లో పెడతామండి. సో, అవసరమైతే ఎవరైనా మీకు నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని క్లియర్‌గా చూసుకోవచ్చు. సో, ఇక్కడ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కూడా కొంచెం ముందు నుంచే మనం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటది. సో, ఈ ఎగ్జామ్ ప్యాటర్న్‌కొచ్చేటప్పటికి మనకి ఆన్లైన్ టెస్ట్ ఉంటుందండి. ఆబ్జెక్టివ్ ఉంటుంది. అలాగే డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటది. సో, ఈ ఆబ్జెక్టివ్ టెస్ట్‌కి వచ్చామనుకోండి, ఈ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఏదైతే ఉందో అందులో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో 30 క్వెషన్స్ ఉంటాయి. 30 మార్క్స్ అండి. 30 మినిట్స్ డ్యూరేషన్. అంటే సెక్షనల్ వైస్‌గా టైమింగ్ ఉంటుందన్నమాట. అలాగే బ్యాంకింగ్ మీద పర్టిక్యులర్‌గా బ్యాంకింగ్ నాలెడ్జ్ మీద మనకి 40 క్వెషన్స్ ఉంటాయండి. 40 మార్క్స్, 40 మినిట్స్ టైం పడుతుంది. అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ ఎకానమీ అంటే ఫినాన్షియల్ రిలేటెడ్ మాట. సో, జనరల్ అవేర్నెస్ ఫినాన్స్‌కి సంబంధించినవి మళ్ళీ 30 క్వెషన్స్ ఉంటాయండి. 30 మార్క్స్, 30 మినిట్స్ టైం పీరియడ్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ ఉంటుందండి. 20 క్వెషన్స్, 20 మినిట్స్ అండి. చూడండి ఇందులో మన రెగ్యులర్‌గా బ్యాంక్ ఎగ్జామ్స్ రాసినట్లు మీకు క్వాంట్ కానీ రీజనింగ్ కానీ ఎక్కడా కనిపించదండి. క్వాంట్ రీజనింగ్ ఏది ఉండదు. ఇందులో ఇంగ్లీషు, బ్యాంకింగ్ నాలెడ్జ్, ఫినాన్షియల్ అవేర్నెస్, కంప్యూటర్ యాప్టిట్యూడ్. సో, దీని మీదే కంప్లీట్‌గా టెస్ట్ ఉంటుందండి. సో, అంతేకాని మీరు క్వాంట్ రీజనింగ్ ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్కి వెళ్ళకూడదు. సో, డిఫరెంట్ ప్యాటర్న్ కాబట్టి మీరు ముందుగానే ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. సో, 120 క్వెషన్స్ ఉన్నాయండి. సో, 120 మార్క్స్‌కి 2 అవర్స్ మనకి కంప్లీట్ డ్యూరేషను. సో, ఎప్పుడైతే మీకు ఆన్లైన్ టెస్ట్ కంప్లీట్‌గా అయిపోయిందో దాని తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుందండి. డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది 30 మినిట్స్ ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద. అది మీకు 2 క్వెషన్స్ ఉంటాయండి. అది టోటల్‌గా 50 మార్క్స్ మాట. అది లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్ ఉంటుందన్నమాట. సో, దీన్ని మీరు అప్లై చేసుకోవడానికి డేట్ అయితే మాత్రం మనకి ఎప్పుడు 9th మేని ఓపెన్ అయ్యిందండి నోటిఫికేషను. సో, 29th మే వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో, మనకి ఎగ్జామ్ అయితే టెంటేటివ్‌గా జులై 2025 అని ఇచ్చారు. సో, ఎవరైతే దీన్ని సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నారో ముందుగానే మీరు త్వరగా అప్లై చేసుకోవాలి. ఏ స్టేట్ అయితే అనుకుంటున్నారో ఆ స్టేట్‌కి అప్లై చేయండి. అప్లై చేసుకొని ఎగ్జామ్ ప్యాటర్న్ చూసారు కదా! సో, డిఫరెంట్ ప్యాటర్న్ అండి. ఒకసారి నోటిఫికేషన్ క్లియర్‌గా చూసుకొని ఆ డిఫరెంట్ ప్యాటర్న్ ప్రకారం మీరు ప్రిపేర్ అయితే మాత్రం మనకి ఆ రిక్రూట్మెంట్‌లో ఎందుకంటే చాలామంది క్వాంట్ రీజనింగ్‌లో స్ట్రాంగ్‌గా ఉంటారు. మిగతా వాటిలో స్ట్రాంగ్‌గా ఉండరు. సో, సీరియస్‌గా కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అయితే టైం పీరియడ్ కూడా సరిపోద్ది. సో, ఆల్ ది బెస్ట్ ఫర్ ది స్టూడెంట్స్ హూ ఆర్ అప్లయింగ్. థాంక్ యూ.